అందరికీ నమస్తే. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించవచ్చు అన్న ఒక వాతావరణం కనిపిస్తుంది. బట్ ఏం జరగబోతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన సంఘటన తర్వాత అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఎందుకు అంత కాలు దూవుతుంది భారత్ పైకి? ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటిపైన మాట్లాడదాం. మనతో ఒక స్పెషల్ సార్ ఉన్నారు. సార్ రిటైర్డ్ ఆఫీసర్, స్క్వాడ్రన్ లీడర్ అని పిలుస్తారు సార్ని. సార్ వాయుసేన, భారత వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్. ఇది ఆర్మీలో అయితే సార్ మేజర్ స్థాయి పోస్టు. సార్ పేరు వచ్చి మాధవపెద్ది కాళిదాస్ గారు. సార్ చాలాసార్లు చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఒకటేసారి యుద్ధం వైపు పోతుంది. పాకిస్తాన్ కూడా అసలు తగ్గట్లే. వాళ్ళు కూడా మొత్తం మేము వాయుసేన పైన విమానాలు మొత్తం గగనతలం అంతా బ్లాక్ చేసేసినాం అంటున్నారు. అసలు రకరకాల కండిషన్స్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? పాకిస్తాన్కి యుద్ధాన్ని స్టార్ట్ చేసేంత సీన్ లేదు. వాళ్ళు కేవలం భారత్ యొక్క ప్రతిస్పందన కోసం చూస్తున్నారు. అయితే అందరికీ తెలుసు 4-5 రోజుల నుంచి ఏం జరుగుతుందో. అన్యం పుణ్యం ఎరుగినటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులని మతం పేరు మీద పక్కన నించోబెట్టి నిస్సిగ్గుగా వాళ్ళని ఎటువంటి ఆయుధాలు లేవు, ఏమీ లేవు, పెళ్ళాం పిల్లలతో వచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులతో వచ్చిన వాళ్ళని చాలా అమానుషంగా మానవత్వం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నటువంటి ఘోరమైన దారుణం జరిగింది. వాళ్ళందరి ఆత్మలకు ఈ శాంతి కలగాలని మనం శ్రద్ధాంజలి ఘటిద్దాము. ఏం జరగబోతోంది అన్నారు. చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం తన వైఖరి చెప్పింది. దీనికి క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ, సిసిఎస్ అంటారండి, వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకోవటానికి ఆ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ అయిన తర్వాత భారత్ యొక్క ప్రతిస్పందన ఏమిటి, భారత్ యొక్క నిర్ణయం ఏమిటి అన్నది ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు. అతి ముఖ్యమైనది ఇండస్ వాటర్ ట్రీటీని ఆపటం. ఇప్పుడు ఏమైంది? అసలు కేంద్ర బిందువు పాకిస్తాన్ జిహాదీ టెర్రరిజం అనే ఒక బ్లాక్మెయిలింగ్ సెంటిమెంట్తో ఈ 50 ఏళ్ళు సర్వైవ్ అయ్యారు. 4-5 ఏళ్ళు ఖలిస్తాన్ ఉద్యమం, ఆ తర్వాత 85-86 నుంచి ఈ రోజు వరకు లెక్క వేసుకుంటే దాదాపుగా 48 ఏళ్ళు, 46 ఏళ్ళు, అంటే ఓవరాల్గా ఒక 50 ఏళ్ళు. వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఈ టెర్రరిస్టులు? వాళ్ళ దేశం కన్నా మన కాశ్మీరీ యువతను రెచ్చగొట్టి వాళ్ళు బార్డర్ దాటి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మళ్ళా మన మీద, మన బార్డర్లోంచి వచ్చి నాన్ ముస్లిమ్స్ని, అయితే కొన్ని బాంబు పేలిళ్ళు అవిట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఏం లేవు, కానీ ఈసారి ప్రత్యేకంగా ఎంత నీచంగా వాళ్ళ ప్యాంట్లు విప్పదీసి కల్మాన్ చదవమని చెప్పి, ఓహో నువ్వు హిందూవి, నువ్వు ముస్లిం కావు, ఇంత నీచమైన స్థాయికి దిగజారి చంపేశారు. సో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. దాని మీద కార్యాచరణ ప్రకటించింది. మన శత్రువు ఎంత నీచుడు అన్నది అర్థమైన తర్వాత వాళ్ళ మెడకి ఉచ్చు అన్ని రకాల నుంచి అన్ని యాంగిల్స్లో చేయాలి. ఇది ప్రధానమైనది. అంటే ఇవ్వాలని కూడా రేపటి నుంచి నీళ్ళు ఆగిపోవు. దానికి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉంటారు, ప్లానింగ్ వాళ్ళు ఉంటారు, ఎలా ఆపాలి, ఆపిన దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకున్న దాన్ని మనము ఇతర దిగువ రాష్ట్రాలకి ఎలా బట్వాడా చేయాలి, చాలా ప్లానింగ్ ఉంటుంది. 5-10 ఏళ్ళు పడుతుంది, కానీ మొదలు కావాలి. పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుట్టాలి, మన నీళ్లు ఆగిపోతాయి అని. ఇది ఇప్పుడు ఆగిపోయినాయి కదా సార్. మేము దాన్ని ఆపేస్తామని చెప్పారు, ఆగలేదు. ఓకే, ఆపేస్తామని చెప్పారు. ఇంకా అప్పుడే ఎక్కడండి, నిన్ననే కదా అనౌన్స్మెంట్ అయింది. మొన్న చాలా ఏళ్ళు పడుతుంది పూర్తిగా రాదు. ఏమండి మేము ఆగిపోయిందేమో అనుకుంటున్నాం. లేదు. ఓకే, కేవలము ఇండస్ వాటర్ని మేము ఒప్పందం సెప్టెంబర్ 19, 1960 అనుకుంటాను, 60లో జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయూబ్ ఖాన్ పాకిస్తాన్ వాళ్ళు ప్రెసిడెంట్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం. అది కూడా ఏమిటి? పాకిస్తాన్ మన కాళ్ళు మొక్కుతూ దేబిరిస్తూ మాకు నీళ్ళు ఇవ్వండి, ఒక సంధి రాసుకుందాము అని వరల్డ్ బ్యాంక్ ద్వారా 7-8 ఏళ్ళు బతిమాలి బామాలి భంగపడి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఒప్పుకున్నారు. కనుక శత్రువుని ఎప్పుడు ఒక రకంగా దెబ్బతీయకూడదు, అన్ని రకాలుగా దెబ్బతీయాలి. ఇది జీవనాడి. చేతికి పెద్ద మట్టి అంటకుండా ఇండస్ నదీ జలాల్ని గనక బిగించేసి ఆపేస్తే వాళ్ళ చావు వాళ్ళు చచ్చిపోతారు. కానీ పాకిస్తాన్ అప్పుడు అంత తీవ్రంగా ఎందుకు స్పందించారు? గగనతలం మొత్తం బ్లాక్ చేస్తున్నాం రావద్దని. ఏంటి వాళ్ళ పవర్ ఏంటి? అసలు పవర్ ఏం లేదు. వాళ్ళకి తెలుసు ఇండస్ నది నీళ్లు ఆగిపోతే పాకిస్తాన్ అనే దేశం ఉండదు. వాళ్ళ వల్ల కాదు. కొన్ని కోట్ల మంది ఆహారం లేకుండా అల్లాడిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
మానవత్వం లేనటువంటి జాతి అది, స్పష్టంగా తెలుసు మనకి. 4 యుద్ధాలు ఓడిపోయారు. వాళ్ళకి తెలుసు భారతదేశాన్ని మనము యుద్ధంలో కానీ, దౌత్యంలో కానీ, అభివృద్ధిలో కానీ ఏమీ చేయలేము. అందుకని ఏం చేయాలి? మా మిలిటరీలో ఒక పరిభాష ఉన్నది. శత్రువు బలవంతుడైనప్పుడు ఒళ్ళంతా 1000 ఘాట్లు పెట్టండి. ఆ పందాన్ని పెట్టుకున్నారు. భారత్ని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉండాలి, హిందూ ముస్లిం డివైడ్ చేయాలి, ఈ 2 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. సో ఈ రోజున నరేంద్ర మోడీ గారు 3వ సారి రావటం, ఆర్టికల్ 370 తీసిన తర్వాత టూరిజం ఇంప్రూవ్ కావటం, వ్యాపారాలు ఇంప్రూవ్ కావటము, భారతదేశం నుంచి మొత్తంగా అందరూ కుల మత రహితంగా అక్కడ రావటము వాళ్ళకి నచ్చట్ల. ఇది కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి కాశ్మీర్లో అన్న భావజాలం ఏదైతే ఉన్నదో, తీవ్రవాద భావజాలం, ఆ భావజాలానికి చల్లారనివ్వకుండా ఆజ్యం నెయ్యి పోస్తూ నూనె పోస్తూ ఆ రావణ కాష్టం రగులుతూనే ఉండాలి. కానీ సపోర్ట్ తగ్గిందంట, నిజమేనా సార్? ఈ 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఆ జమ్మూ కాశ్మీర్లో ఉండే యువత వాళ్ళకి సపోర్టింగ్ చాలా తగ్గింది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు నీ ఇంట్లో గౌరవప్రదంగా, నీ వీధిలో గౌరవప్రదంగా, నీ ఊళ్ళో గౌరవప్రదంగా వ్యాపారం చేసుకుంటూ నువ్వు తినే 4 రొట్టెలు తింటుంటే ప్రాణాలు అర్పించి పుట్టి పెరిగిన దేశాన్ని విస్మరిస్తూ బార్డర్ దాటి వెళ్ళొచ్చి మన మీదే మళ్ళీ తిరగబట్టడం అనేది తప్పని వాళ్ళకి అర్థమైంది. అది పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. సో అంటే ఇక్కడి నుంచి ముడి సరుకు రావట్లా. ఏం చేయాలి? అదేం ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, టెర్రరిజం అన్నది కాదు కదా. భావజాలాన్ని వ్యాప్తి చేసి భారతదేశంలో ముస్లిమ్స్ సర్వనాశనం అయిపోతున్నారని అబద్ధం చేసి ఈ రోజు వరకు ఎగదోశారు. కానీ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది అంత ఈజీగా దొరకట్లేదు. మరి వాళ్ళ ఉనికి చాటుకోవాలి కదా. ఇప్పుడు పర్యాటక రంగం మీద కొడితే దెబ్బ మళ్ళీ ఎవరు కాశ్మీర్లోకి పోరు. అప్పుడేమవుతుంది? డబ్బు తగ్గుతుంది, మళ్ళీ మన దగ్గరకు వస్తారు. అది వాళ్ళ కుతంత్రం అన్నమాట. కానీ అన్ఫార్చునేట్లీ పర్యాటకుల మీద దెబ్బ కొడతారు అన్నది మరి ఇంటెలిజెన్స్ రూపంలో కొంచెం తేడా వచ్చింది. అక్కడ కనుక కొంచెం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఉండుంటే. రిపోర్ట్ ఇచ్చిండ్రు అంటున్నారు సార్, 10 days బిఫోర్ రిపోర్ట్ వచ్చింది ఇంటెలిజెన్స్ అంటే ఉంటుందండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఒక కామన్ పర్యాయ పదం అయిపోయింది. ఇంటెలిజెన్స్ అంటే రకరకాలుగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మానవ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పటి టెర్రరిస్టులు కూడా చాలా ట్రైనింగ్ అయ్యి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ రేడియో కమ్యూనికేషన్లు అవి ఇవి ఇస్తే మనకున్న సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో ఈ రోజున వాళ్ళ మాట్లాడుకునే కన్వర్జేషన్స్ అవన్నీ పికప్ చేసేయచ్చు. అందుకని అవి వాడకుండా కోడ్ భాషల్లో స్లీపర్ సెల్స్గా వచ్చేసి అక్కడ ప్రజలతో ఒకే మొహాలు, ఒకటే గడ్డాలు, అన్ని రూపురేఖలు ఒకటే. వీటి టెర్రరిస్టా మన భారతదేశ కాశ్మీరీ పౌరుడా అని తెలియదు. సో వాళ్ళు రెక్కి చూస్తారు. ఊరినే అలా అటాక్ చేయలేదండి, చాలా ప్లానింగ్ జరిగి ఉంటుంది ఇక్కడ. ఓహో ఇక్కడ సెక్యూరిటీ అంత బాగా లేదు, జనం చాలా మంది వస్తున్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు, ఫారినర్స్ వస్తున్నారు. సో భారత్ని భయపెట్టాలి అంటే గనక ఇక్కడ అటాక్ చేస్తే ముందు టెర్రరిజం దెబ్బతింటుంది, ఎవరు రారు. జరిగింది అదే కదా. అన్ఫార్చునేట్లీ కొన్ని వేల టికెట్లు క్యాన్సిలేషన్స్కి వచ్చేసాయి. వాళ్ళకి ముందు అనుకునేది అయింది కదా, అమ్మో మేము కాశ్మీర్కి మళ్ళీ వెళ్ళాం. సార్ పహల్గామ్లో సెక్యూరిటీ ఉండదా? ఎప్పుడు ఉండదు అట్లా కదండి. ఇప్పుడు మామూలు సెక్యూరిటీ వేరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి చాలామంది సెక్యూరిటీ అంటే జమ్మూ నుంచి మొదలుపెట్టి పాకిస్తాన్ పఠాన్కోట్ అయిన తర్వాత పంజాబ్లో లడాక్ వరకు 1100 కిలోమీటర్లు ప్రతి ఇంచు సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఫస్ట్ పాయింట్. ఇది బార్డర్కి దగ్గరగా లేదు. పహల్గామ్ కాశ్మీర్ నడిబొడ్డులో ఉన్నది. శ్రీనగర్కి అనంతనాగ్కి మధ్యలో ఆగ్నేయ దిశలో ఉన్నది. అంటే దాదాపుగా జమ్మూ అండ్ కాశ్మీర్లో మధ్యలో ఉంది. బార్డర్ కాదు, పహల్గామ్ కూడా కాదు, దాని పక్కన ఉన్నటువంటి చిన్న ఊరు. మరి వాళ్ళు ఎట్లా పారిపోయినారు? అటాక్ చేసిన అన్నీ చూసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద అటాక్స్ అవి వస్తే ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రకరకాల మాడ్యూల్స్ ఆపరేట్ చేస్తారు. ఆయుధాలు ఇచ్చేది ఒకడు, ఎంతమంది వస్తున్నారు, సెక్యూరిటీ ఉంది లేదా అని కనుక్కునేది కొంతమంది, వీళ్ళంతటా వీళ్ళు చేస్తారు. వీళ్ళకి ఆయుధాలు ఇచ్చేది ఎవరో తెలీదు. వీళ్ళు కాల్పులు జరిపి అనుకున్నదంతా అయిన తర్వాత వీళ్ళని సేఫ్గా బార్డర్ దాటించేది ఒకళ్ళు, లేదా బార్డర్ కాకుండా ఇండియాలోనే ఉంటాము అనుకుంటే వాళ్ళు కొంతమంది ఇండియాలో లోకల్ స్లీపర్ సెల్స్ ఉంటారు. వాళ్ళని ఎక్కడ దాచిపెట్టాలి? హడావిడి అయ్యేదాకా 10, 15, 20 రోజులు మొత్తం దోవపడుగున కాశ్మీర్లో ఉన్న అడవులు టెర్రైన్ అంటాం. అంటే అక్కడున్న పర్వతాలు, చిన్న చిన్న మైదానాలు, చెట్లు కలిపి అక్కడేమి సీసీటీవీలో ప్రతి అడుగడుగున
మన రోడ్ల మీద క్యాపిటల్ సిటీలో ఉన్నట్టు ఉండవు కదా. సో అవన్నీ చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకొని ఎస్ ఇక్కడ గనక అటాక్ జరిగితే చాలా రకాలుగా మనం అందరినీ భయపెట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, మనం అనుకున్నది సాధించవచ్చు అని పకడ్బందీగా చేశారు. ఇప్పుడు యుద్ధం అంటే ఎట్లా ఉంటుంది సార్ ఒకవేళ, ఎందుకంటే మనకు సంకేతాలు అట్లా కనిపిస్తున్నాయి, వాతావరణం అంతా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది, ఎట్లా ఉంటుంది యుద్ధం అంటే? అలా ఉండదండి. ఇప్పుడు మిలిటరీ ఆప్షన్ ఒకటి, నాన్ మిలిటరీ ఆప్షన్ ఒకటి. నాన్ మిలిటరీ అంటే ఇందాక మనం చెప్పినట్టు దౌత్యపరంగా చేయటం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యుద్ధం అంటే ప్రజలందరూ అనుకున్నట్టు మర్నాడే పొద్దున్నే కాల్పులుగా దిగటం అనేది ఉండదు. ఒక దేశం యొక్క విల్, దేనికోసం యుద్ధం చేస్తున్నామని ఒక ఎయిమ్ ఉండాలి. ఓకే, అసలు ఏమిటి ఈ రోజున దేనికోసం యుద్ధం చేయాలి అన్న ప్రశ్న మనం వేసుకుంటే జవాబు మనకే దొరకాలి. దేనికోసం అంటే తీవ్రవాదం ద్వారా మనం బాధపడుతున్నాం. ఒకవేళ తీవ్రవాదం అంటూ లేదనుకోండి, ఏం పాకిస్తాన్తో మనకు వచ్చే పెద్ద వైరుధ్యం ఏం లేదుగా. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా మాకు తెలియదు అంటావు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ నడిబొడ్డులో దొరికిపోయి అమెరికన్స్ కుక్కను కాల్చినట్టు కాలిస్తే మాకు తెలియదు అంటే కనీసం చేసే పనిని ఒప్పుకునేంత మగతనం కూడా లేదు. వాళ్ళు మగవాళ్ళ కనీసం ఎస్ ఒసామా బిన్ లాడెన్ మేము దాచిపెట్టాం, కాశ్మీర్లో మేము టెర్రరిజం చేస్తున్నాం, దమ్ముంటే మా వెంట్రుక పీకండి అనాలి. చేసేవన్నీ దొంగ పనులు, దొంగచాటు పనులు, దానికి బిల్డప్లు. మాకు సంబంధమే లేదు, అసలు కాశ్మీర్ అది వాళ్ళ ప్రాబ్లము, నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారో నేను పాకిస్తాన్ మీడియాను చూస్తున్నాను గత 5-6 రోజులుగా, ఇన్నిట్లో టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా. అసలు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. వాళ్ళు ఏమన్నారంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వస్తే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్గా పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడానికి ఇండియన్ ఆర్మీయే టెర్రరిస్టు వేషాలు వేసుకొచ్చి వాళ్ళ ప్రజలను చంపి మేము చంపారని బిల్డప్ ఇస్తోందని అతి చండాలమైన నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన జాతి ఏ దేశంలోనైనా ఉందా అండి ప్రపంచంలో? మన పిల్లలు మన వాళ్ళు మనం చంపేంట అంటే మేము ఎంత నీచానికైనా దిగజారి ఎంత చండాలంగా అయినా అబద్ధాలు ఆడతాం అన్నటువంటి నీచమైన జాతి అది. సో కనుక మనం ఎందుకు యుద్ధం చేయాలి? తీవ్రవాదాన్ని 100% లేపేయాలి. ఎలాగైనా కాశ్మీర్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా భారత్ వదలట్లేదు. చివరికి భారతదేశం విసుగొచ్చి కాశ్మీర్ని మీరు తీసుకోండి అని అనేదాకా తెద్దామనేది వాళ్ళ సిద్ధాంతం. అది ఈ జన్మలో అయ్యే పని కాదు, వాళ్ళ వల్ల కాదు. సరే, మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసినాం, మనం ఇక్కడ అట్లా అట్లా ఉంటుందా మొత్తం? అసలు యుద్ధం అంటూ వస్తే ముందు 2-3 రకాలుగా ఉంది. ఆల్ అవుట్ వార్, మొత్తం పరిపూర్ణమైన యుద్ధమా? ఒక యుద్ధానికి ప్రిన్సిపల్ ఉంటుంది. పరిపూర్ణ యుద్ధం అంటే ఏం చేయాలండి? ఫైనల్ టార్గెట్ మనకున్న సమస్య పాకిస్తాన్తో తీవ్రవాదం. అలా కాదండి, తీవ్రవాదం కదా, ఆ దేశాన్ని మొత్తం నాశనం చేయాలి అన్న సామాన్య సినిమాల్లో లాగా అనుకున్నట్టు అనుకుంటే దాని పరిణామాలు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఒకటేంటంటే సైనిక పరంగా వాళ్ళు మనతో తోగలేరు. ఒక ఫుల్ యుద్ధం వస్తే 10 రోజుల్లో పాకిస్తాన్ ఎగిరిపోతుంది. కాకపోతే పిచ్చోడి చేతిలో రాయిలాగా వాళ్ళ దగ్గర యాటమ్ బాంబు ఉంది. యాటమ్ బాంబు ఉంది, మన దగ్గర ఉన్నాయి. పరిస్థితి అక్కడ దాకా మనం సిద్ధమా? వాళ్ళు సిద్ధమా? యాటమ్ బాంబు దగ్గర ఎవరూ సిద్ధంగా లేరు. సో అంటే యాటమ్ బాంబు వేస్తే ఏమవుతుంది సార్? ఒక నాగాసాకి హిరోషిమాలో 45లో వేసిన యాటమ్ బాంబుకి ఈరోజు పచ్చిగడ్డి మొలవట్లేదు. యాటమ్ బాంబులు దాకా పోతే కొన్ని కోట్ల మంది ఎగిరిపోతాయి. కొన్ని నగరాలు శాశ్వతంగా మట్టి దిబ్బలుగా మారిపోతాయి కొన్ని వందల సంవత్సరాల వరకు. ఆ ఊహే వద్దు. ఈ యాటమ్ బాంబ్స్ మరి ఎందుకండి అంటే డిటరెన్స్, అంటే నా మీద నువ్వు అన్యాయంగా దాడి చేస్తే నేను బాంబు వేస్తాను అని అవతల వాడిని బెదిరించడానికి మాత్రమే, వేయటానికి కాదు. కానీ ఒకవేళ యుద్ధం జరిగి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే మన దగ్గర కూడా నష్టం జరుగుతాయి కదా. అంతే కదా. ఇప్పుడు మనం 10 వేస్తే వాడు కూడా నేస్తారు కదా సార్. మనం ఇప్పుడు మనంతటా మనం వెయ్యమండి, ముందు మన ప్రిన్సిపల్ వేరేగా ఉంది. దీన్ని నో ఫస్ట్ యూజ్ అంటాం. మనంతటా మనం వెయ్యం. అవతల వాడు పొరపాటున వేస్తే మనం 2 వేస్తాం. అంతే కదా. నా అంతటి నేను యుద్ధాన్ని మొదలెట్టను. కనుక ఇప్పుడు భారత్ తెలివి తక్కువగా ఒక రకంగా నేనే అన్ని రకాలుగా యుద్ధం చేస్తాను అని అందు. ఎందుకంటే వాళ్ళ కన్నుని వాళ్ళ వేలుతోనే పొడవాలి. కానీ ఇప్పటివరకు సార్, ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే అసలు పాకిస్తాన్ కూడా వెనుక తగ్గుతున్నట్టు కనిపిస్తలేదు. వాళ్ళు కూడా ఏప్రిల్ 30 రేపు 30 తారీఖు లోపు మన ఇండియన్స్ అంతా వెళ్ళిపోవాలి ఇట్లాంటి చాలా చాలా. ఇప్పుడు మనం దౌత్యపరంగా ఏం చేస్తాం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ ధైర్యం ఏంది? ధైర్యం ఏం లేదు వాళ్ళకేం లేదు. వాళ్ళకి ఇప్పుడు చావో రేవో అని ఉంది పరిస్థితి. వాళ్ళు ఏంటి మేకపోతు గాంభీర్యంలో ఉన్నారు ఈరోజు నాకు అర్థమైనంత వరకు.
భారత్ మిలిటరీ పరంగా పరిపూర్ణంగా దిగుతుందా లేదా అన్న దాని మీదే వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ భారత ప్రభుత్వం మొత్తం తాడోపేడో తేల్చుకోవాలి, పరిపూర్ణ యుద్ధం చేస్తామంటే పాకిస్తాన్ పని అయిపోయింది. కానీ వాళ్ళు కూడా వేరే దేశాలు సపోర్ట్ చేయొచ్చు కదా. చేయమండి ఈ సమయంలో. మనమే అందుకే నిన్న మొన్న అన్ని దేశాల వాళ్ళని పిలిపిస్తుంది భారత ప్రభుత్వం. చూడండి ఎంత పకడ్బందీగా వెళ్తోందో, వాళ్ళందరినీ చూపిస్తోంది. మేము ఇన్నేళ్ల నుంచి ఇంత మర్యాదగా ఉన్నాం, మా లక్ష్మణ రేఖ మేము దాటలేదు. 2019లో బాలాకోట్లో చేసాం 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు. సరే నువ్వు సైనికుల్ని చంపామంటే అదొక యుద్ధ నీతి, అదొక యుద్ధ తంత్రం. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి. టూరిస్ట్ దానికి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని చంపడం ఏంటండి? దానికి ఏదైనా లాజిక్ ఉందా? ప్రపంచంలో ఎవడైనా చెప్పగలరా? ఏ లాజిక్ లేదు. అంటే మిగతా దేశాలను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవడం అంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే, భారతదేశం చెప్తుంది కరెక్ట్. కనుక ఇన్నిన్ని కారణాల వల్ల మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు ఉంది. ఇలా ఇష్టం వచ్చినట్టు వస్తారా? సామాన్య పౌరుల మీద పడతారా? అంటే ఏ దేశం మాత్రం ఏమంటుంది అంటే ఆ మెడకి ఇందాక నేను చెప్పినట్టు ఉచ్చు బిగించుకోవటం ఉంటుంది కదా, అది పకడ్బందీగా బిగించాలి. సో మిగతా దేశాల సపోర్ట్ తీసుకోవాలి, బిల్డప్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ టార్గెట్స్ ఉన్నాయో అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, వేటిని ఏ ఆయుధంతో కొట్టాలి. ఏం సార్ బలం, మన బలం వాళ్ళ బలం? మన దాంట్లో సగం కూడా లేదు. అంటే వాళ్ళకి ఆర్మీ లేదని కాదు, వాళ్ళకి మంచి ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, కానీ మనతో సరిపోదు. ఒక్క చైనా సపోర్ట్ చేయటం మానేస్తే పాకిస్తాన్ పని కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైపోతుంది. నువ్వు సపోర్ట్ చేస్తారేమో. చైనాని ఎప్పటికీ మనం ప్రిడిక్ట్ చేయలేమండి. ఖచ్చితంగా చేస్తారు, బయటపడరు. కానీ యుద్ధం అంటూ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. కనుక వాళ్ళు దౌత్య మార్గం ద్వారా ఏ దేశాని దగ్గరికి వెళ్ళి భారతదేశం మమ్మల్ని ఇలా బెదిరిస్తోందనో, భారతదేశం పరిమితమైన యుద్ధం చేస్తోందనో మొహం చెల్లుబాటు కాదు, గెటౌట్ అంటారు వాళ్ళు. నువ్వు చేసిన ఎదవ పనికే అమాయకమైనటువంటి పౌరుల్ని నించోబెట్టి చంపుతావా? చాలామందికి తెలియదు, మ్యూనిచ్ ఒలింపిక్స్లో 72లో జర్మనీలో అనుకుంటాను, ఇజ్రాయిలీ ఫుట్బాల్ ప్లేయర్స్ని పాలస్తీనా టెర్రరిస్టులు గ్రౌండ్లో కాల్చేశారు. చాలామందికి తెలియదు. అదా యుద్ధం అంటే? చివరికి ఏ గతి పట్టిందో చూడండి వాళ్ళకి గాజాలో. సో వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది. స్టెప్ బై స్టెప్ చేస్తారు, హడావిడిగా చేయరు. చిట్ట చివరి ఆప్షన్ యుద్ధం అనేది. ఫైనల్ క్వశ్చన్ సార్, పాకిస్తాన్లో వాళ్ళ స్కూళ్ళ పైన బాంబులు వేస్తారు, స్కూల్ పిల్లలు చనిపోతారు, వీళ్ళే టెర్రరిస్టులే. ఎందుకంటే జరుగుతుంది? వాళ్ళ దేశం వాళ్ళ మీద దాడులు, వాళ్ళ సొంత టెర్రరిస్టులు కాదు, బలూచిస్తాన్ నుంచి ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వాళ్ళు. ఈ సందర్భంగా మనం ఏం చేయాలంటే, ఒక గొప్ప అడ్వాంటేజ్, బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్ ఒక భుజం సగం ఇరిగిపోయింది. మనం కూడా వాళ్ళతో చక్కగా చేయగలిపితే వాళ్ళ మిగతా భుజాన్ని చాలా అవలీలగా నరికేయచ్చు. ఆ ఆప్షన్ కూడా వదలకూడదు మనం. ఈ మొత్తం మారణ హోమాన్ని ఇన్నేళ్ల నుంచి నడిపిస్తోంది ఆర్మీ అండ్ ఐఎస్ఐ. ఇప్పుడు ప్రెసిడెంట్ ముషరఫ్ ప్రెసిడెంట్ కాకముందు వాడు ఆర్మీ చీఫ్గా ఉండి కార్గిల్ వార్ ప్లాన్ చేశాడు, తుక్కు కింద ఓడిపోయాడు. అసలు ప్రభుత్వానికి కూడా తెలియదు, నాకు తెలిసి అప్పుడు నవాజ్ షరీఫ్కి తెలియకుండానే స్టార్ట్ చేశాడు. అందుకని కీలు బొమ్మలండి, డమ్మీలు, వాళ్ళ ప్రభుత్వాలంటూ ఏమీ ఉండవు. ఇంకా ఉపేక్షించకుండా శాశ్వతంగా తీవ్రవాదం అనేది భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఆ తీవ్రవాద మూలాలు కానీ, ఆర్థిక మూలాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ పరిపూర్ణంగా భారతదేశం నాశనం చేసేస్తుంది, దాని దిశగా అడుగులు వేస్తుందని మనం 370 రద్దు తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలను సెంట్రల్ గవర్నమెంట్ అంచనా వేయలేదా? అంచనా వేస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఎస్ కొన్ని అప్పుడక్కడ గ్యాప్స్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇది ఒక ఒక బాధపడేటువంటి ఫెయిల్యూర్, ఒప్పుకోవాలి, గవర్నమెంటే ఒప్పుకుంది, ఎస్ సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగాయని. మనం కూడా మానవ మాత్రమేగా అక్కడ చేస్తున్న వాళ్ళు కూడా దైవాంశ సంభూతులు కాదు కదా. నిర్విరామంగా 24 గంటలు ఇంటూ 7 రోజులు 365 రోజులు భద్రతా దళాలు, పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మీ, బిఎస్ఎఫ్ ఇంత కష్టపడబట్టి మనందరం శుభ్రంగా అన్నం తిని రాత్రి పడుకోగలుగుతున్నాం. వాళ్ళే ఇన్ని త్యాగాలు చేయకపోతే ఈ మాత్రం ప్రశాంతత కూడా వచ్చి ఉండేది కాదు. కానీ అయినప్పటికీ జరగకూడనటువంటి కొన్ని ల్యాప్సెస్ జరిగాయి. ఎప్పటికీ తిరిగి రానటువంటి ఆ 26 మంది ప్రాణాలు పోయాయి. ఇదే చిట్ట చివరి ప్రాణం, ఇంకా మళ్ళీ పోకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాళిదాస్ సార్ చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. ఇది మనకు తెలియని చాలా విషయాలు కాళిదాస్ సార్తో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. బట్ వీఆర్ ఇండియన్స్, పాకిస్తాన్ ఏం చేద్దో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ప్లానింగ్తో ఉన్నది అని మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.